వాడు పీటర్ గారు దాంట్లోకి విషం కలిపి పెట్టినాడండి ఈరోజు బిర్యానీలో. జనాలు మాట్లాడితే కాదు మన అనుభవం ఉండాలి, కామన్ సెన్స్ ఏమైనా ఉండాలా. ఉమెన్స్ కూడా కొద్దిగా ఉంటే మంచిది. నీకు ఎథిక్స్ కూడా లేవు సరిగ్గా. ఇది ఫ్రీనా? ఫ్రీ. మరి ఇంకా 2 తెచ్చింటే మరి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాడు కదా. ఉందన్నా పీటర్ బిర్యానీ అని చెప్పి ఫేమస్. అంటే ఊడు అందరికీ నమస్తే అండి. మన అనంతపురం కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడ్ 3.9 సెంట్స్ సేల్కు ఉందండి స్థలము. సో బాలాజీ విల్లాస్కి బ్యాక్ సైడే అండ్ ఆ ల్యాండ్ వచ్చేసి జ్యుడిషియల్ కాలనీ పక్కనే, దాని పక్కన ఇంకో వెంచర్ ఉంది, దాని ఆపోజిట్ ఇంకో వెంచర్ ఉంది. ఈ 3.9 సెంట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, అది మా వాళ్ళదే అండి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేసి మీరు ఒకవేళ సైట్ విజిట్ చేయాలన్నా కూడా వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు. సో డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్, మొత్తం లీగల్గా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లవ్ యూ ఆల్. టాటా. నేనే శోధని. ప్లేట్ తెచ్చుకో, ఊపేద్దాం అట్లే. నేను వస్తాను. నువ్వు ఎటు వస్తావు తెలుసు, వాసన బట్టైనా వస్తావు నువ్వు. మళ్ళీ కొత్తగా ఉంది ఎక్కువ. నేను వస్తాను. నువ్వు ఎటు వస్తావు తెలుసు, వాసన బట్టైనా వస్తావు నువ్వు. మళ్ళీ కొత్తగా ఉంది ఎక్కువ. కింద తిందామా? అలవాట్లు వేరేలే కదా. అంటే కానీ త్వరగా కానీ పవర్ పోతుంది. అవునా? ఏం పవర్? చెప్తా పవర్ పోతుంది, వేసేసుకో త్వరగా. ఆడనే వచ్చింది బా లెగ్ పీస్, బా లెగ్ పీస్. వాడు మామూలుగా ఈడు లెగ్ పీస్ ఈరోజు ఇచ్చినాడు నా కొడుకు. అవునా? ఈయన ఈడు వాడు ముక్కలు వేసేకి చస్తాండే. ఈరోజు చూడు ఎన్ని ముక్కలు వేసినాడు. అది ఏదన్నా జరిగితే కానీ ఒకని బుద్ధి రాదు. ఎబిటే ఏం బుద్ధి? బుద్ధి రాదు ఎవరికి జరిగేంత వరకు. ఉండే షెర్వా షెర్వా ఎంత బిర్యానీ చెప్తా, తిను, టేస్ట్ చూడు, టేస్ట్ బట్టి చెప్తా నీకు ఆ రేటు ఓకేనా కాదా అని. ఎట్లుంది? పీస్ పీస్ తిను, చికెన్ పీస్ ఫస్ట్ పీస్ టేస్ట్ చేయి. ఎట్లుంది చెప్పు. బాగుంది. అబ్బా అబ్బా బాబా భలే కుదిరిందండి టేస్ట్ మాత్రం. ఈ రోజు వాడు హోటల్లో స్పెషల్గా వండించినాడంటే ఎక్కడి నుంచో మాస్టర్ పిలిపించి ఈరోజు స్పెషల్గా నా కొడుకు కొత్తగా ఎప్పటి నుంచో పెట్టినాడు. ఎవడు రావడంలే పప్పు. ఎంత బాగుంది ఇంటికాడనా? ఎదో చూడు, జనాలకి టేస్ట్ లేదు. బాగుందా? నేనైతే ఈరోజు ఆడ తీసుకోలే, ఆడ టేస్ట్ చేయలే. ఇది దాని పక్కన హోటల్. నాగా తీసుకున్నావు. వాడు ఈరోజు లాస్ట్ అంటున్నాడు కదా అని తీసుకుంటే ఇంక పాపం అని. ఈరోజు ఒకటి ఇంకా పెట్టానంటున్నాడు కదా, పాపం కదా, అందుకు తీసుకున్నా. ఏంటి పెట్టాడు? ఏమైంది? ఇంత బాగుంది టేస్ట్ ఉన్నామో జీతం. బాగుందా? సూపర్గా ఉందా? తిను, నీకే రాసి పెట్టినట్టుంది. ఇంత బాగుంది టేస్ట్ ఉన్నామో జీతం. బాగుందా? సూపర్గా ఉందా? తిను, నీకే రాసి పెట్టినట్టుంది. ఇవనేమో లాస్ట్ రోజు అయినా కూడా ఎవడు తీసుకోవడం. ఎంత సైకో ఉంటారు చూడు మనుషులు నిజంగా కదా. జాలి పాపం అని కూడా లే.
వాడేమో లాస్ట్ రోజు అని చెప్పి బోర్డు పెట్టి ఇది ఒక్క రోజైనా కొనండి, కొత్త మాస్టర్ని దింపినాను. పాపం ఎంత ఖర్చు పెట్టింటాడు పాపం ఆయనకి. తప్పు నాది కూడా ఉందిలే, నేను కూడా చూడు తీసుకోవాలంటే ఎక్కువ కదా నమ్మ జీవితమా. ఎవరు తీసుకోండి, ఒక 5-6 బిర్యానీ మంచి మంచి 5-6 బిర్యానీలు అందరికి. 5-6 బిర్యానీలా ఇంకో చెప్తే జాగ్రత్తవు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి తీసుకొని రాకూడదు, మన నాకు ఏంటి కొన్ని మళ్ళా తీసుకొని రాకూడదు 10. ఏంటికి 10 ఊరికే అని తేలే. నువ్వు అంతే భరత్మానమాడు. నాకే నువ్వు బాగుంటే చాలు, నువ్వు తింటే చాలు అనే మైండ్లోనే ఉన్నాడా. నేను వేరే వాళ్ళు తింటారా, వేరే వాళ్ళు పెడదామా ఈ మైండ్ లేదు నాకు. అవునా? డబ్బులు పెట్టి తీసుకున్నాడు పక్కన. ఇది ఫ్రీనా? ఫ్రీ. మళ్ళీ ఇంకా 2 తెచ్చింటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాడు కదా. ఇది ఫ్రీనా? ఫ్రీ. మళ్ళీ ఇంకా 2 తెచ్చింటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటాడు కదా. నువ్వు అదే ఫ్రిడ్జ్లో పెట్టా కూడా తినేంత వరకు ఉండాలి కదా. ఏమి ఒకసారి తినగలరు బిర్యానీ. ఇంకా అది ఈరోజు బిర్యానీ ఒకసారి తిన్నాక మళ్ళీ జీవితంలో ఇంకోసారి బిర్యానీ జోలికి కూడా పోలేరు, ఛాన్స్ కూడా ఉండదు. ఏంటి పోరు లాస్ట్ బిర్యానీ అవుతుంది ఇంకా అది. ఇది లాస్ట్ బిర్యానీ నేను తినేకుంటా కదా. నువ్వు తినేకి ఇదే లాస్ట్ బిర్యానీ, ఇంక వేరే బిర్యానీ కూడా తినవు. ఏం తిన్నా? నేను తింటా. తిను 2-4-5 బాగా తిను, ముద్దలు చెప్తా నీకు కింద మ్యాటర్. బాబా పీటర్ బిర్యానీ అని చెప్పి ఫేమస్. ఏంటంటే ఉడుబూడు పీటర్ బిర్యానీ అని చెప్పి ఫేమస్. ఏంటంటే ఉడుబూడు ఫేమస్. బాగా వాడు రోజు అట్లా చేయలే కదా, రోజు అట్లా చేయడంలే, అది కదా ప్రాబ్లము. రోజు అట్లా చేస్తే ఆ రుచి మెయింటైన్ చేస్తే ఆ నిజాయితీగా ఉంటే వస్తాడు పీటర్ బిర్యానీకి. వాడు వస్తా డమ్మీ ఎవరైనా చేస్తుంటే ఎట్లా వస్తారు? ఏం చేస్తాడు పాపం డమ్మీనా? ఏంది డమ్మీ? సరిగ్గా చేయడు, క్వాలిటీ బాగుండదు, క్వాంటిటీ బాగుండదు, చికెన్ సరిగ్గా ఉండదు, ఏంది ఉండదు. ఇప్పుడు బాగుంది కదా. ఈరోజు లాస్ట్ ఇంకా వాడు కూడా బిర్యానీ అమ్మడని చెప్పి ఈరోజు అదే కదా జనాల మీద కసితో వండించినాడు ఈరోజు వాడు. ఓన్లీ అంత ఓన్లీ నా కొడుకు రాలేదు ఈరోజు, ఎప్పుడు రారు. లాస్ట్ డే ఎట్లమ్మలో ఎట్లకెళ్ళో నాకు తెలుసన్నా పెట్టినాడు. ఎవడు కొనలే, కొనకపోయినా కూడా నేను కసి తీర్చుకోవాలని చెప్పి నేమో ఫ్రీగా ఇచ్చుకుంటూ వచ్చా. లాస్ట్ డే ఎట్లమ్మలో ఎట్లకెళ్ళో నాకు తెలుసన్నా పెట్టినాడు. ఎవడు కొనలే, కొనకపోయినా కూడా నేను కసి తీర్చుకోవాలని చెప్పి నేమో ఫ్రీగా ఇచ్చుకుంటూ వచ్చా. మళ్ళీ ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకోదా? తీసుకుపోతున్నారు కొంతమంది. నాకు పక్కన అయిపోయి బిల్లు చెప్పా, కన్ను కొట్టి నువ్వు తీసుకొద్దాడని. అంతకుముందు అయిపోయి టీ ఇప్పించింది లేదు బిర్యానీ బయట తీసుకొద్దనే. పక్కకు పోతే ఏమేనే కుళ్ళినా కూడా యాడ్ అయిపోతారని. అదే కదా చూడు బిజినెస్ దెబ్బతీసేకి. ఏమని చెప్తే ఏమంటే ఆ పీటర్ గారు పెద్ద సైకో గాడు. చూడు చూడనా వాడు ఎంత బిర్యానీలు కొనడం లేదు, వ్యాపారం జరగడం లేదని చెప్పి లాస్ట్ రోజు బిర్యానీ అమ్ముదామని బాంబే నుంచి వేరే వాళ్ళని పిలుచుకొచ్చినాడు. చూడు పాపం ఎంత కష్టపడినా, ఎంత డబ్బులు పెట్టింటాడనా, ఎంత మంచోడు పాపం. ఆ పాపం అయినా చూడు జనాలు ఉండేది పక్కన. నువ్వు అయితే అర్థం చేసుకోగలవు చూడు, అందుకే నేను ఒకరికే తెచ్చిన బిర్యానీ. నేను అర్థం చేసుకునే నా కొడుకు కాదు, అందుకే నేను కూడా డబ్బులు పెట్టి. మళ్ళీ జనాలు మాట్లాడితే కాదు మన అనుభవం ఉండాలి. కామన్ సెన్స్ ఏమైనా ఉండాలా. ఇమెన్స్ కూడా కొద్దిగా ఉంటే మంచిది. నీకు ఎథిక్స్ కూడా లేవు సరిగ్గా. జనాలు మాట్లాడితే కాదు మన అనుభవం ఉండాలి. కామన్ సెన్స్ ఏమైనా ఉండాలా. ఇమెన్స్ కూడా కొద్దిగా ఉంటే మంచిది. నీకు ఎథిక్స్ కూడా లేవు సరిగ్గా. ఎథిక్స్ ఉన్నాను కాబట్టి నీకు తెచ్చినాను. నాకు ఉన్నాయి కేజీలు. అందుకే తిను. వాడు చెప్పుతానే నాకు జల్దరిచ్చే నా కొడుకునే అట్లా ఎవరు నరుకుతావు చెప్పిన నా కొడుకునే. వాడేదో నన్ను బతికించాలని చెప్పినాడు, దాంట్లో నీకేం పోయింది? ఇప్పుడు నన్ను కాపాడాలని చెప్పిన దానికి నీకేం పోయి వాడేందుకు నరుకుతావు? నువ్వు టేస్ట్ తీసుకొని మన పక్కన టీ తాగేమని. వాడు పీటర్ గారు దాంట్లోకి విషం కలిపి పెట్టినాడండి ఈరోజు బిర్యానీలో. వాడు పీటర్ గారు దాంట్లోకి విషం కలిపి పెట్టినాడండి ఈరోజు బిర్యానీలో. ఆయన అమ్మ వ్యాపారం టోటల్ లాస్ అయింది, 15 లక్షలు నష్టపోయినాము, ఎవడు రావడంలే అని చెప్పి బిర్యానీలోకి కలిపి పెట్టినాడు. వాడు పక్కనోడే కాబట్టి నాకు క్లూ ఇచ్చినాడు కొనొద్దు అని చెప్పి. అది ఫ్రీగా పంచుతున్నాడు. నువ్వు పీటర్ గారిని పోగొడుతున్నావు.
నీకెవడు పట్టుబడి విషయం పెట్టినదే ఎవరు నువ్వే కదా ఉన్నల్లా ఎథిక్స్ అని ఎథిక్స్ టన్నులు కొద్ది ఉన్నాయండి నువ్వే కదా ఉన్నల్లా ఎథిక్స్ అని ఎథిక్స్ టన్నులు కొద్ది ఉన్నాయండి నీ టన్నుల కొద్ది ఎథిక్స్ నా కొడుకు బిజినెస్ జరిగిపోతే ఈ విషయం పెట్టడం ఏంది పదడం ఏంది నా కొడుకే మనకేమో అందుకే జనాలు రాలే నా కొడుకే అందుకే లోఫర్ నా కొడుకు నాకు అది తెలిసి నేను పోలే మరి పోయా నాకే కోళ్ళు పెట్టా అలాగే అంటే సభలో మన ప్లాన్ వేసినావా ఇట్లా కూడా సంపద తీసుకొచ్చానే ఏ పాపాసుకుని ఇష్టడా నేనేంటి చేసినా నేను ఇట్లా విషయం పెట్టినది చెప్తానవా పీటర్ గాని కోసం నువ్వు మాత్రం పైకి పోలేవా నా ప్రొడ్డగా బొంగ ఎవడు ఏ పాపాసుకుని ఇష్టడా నేనేంటి చేసినా నేను ఇట్లా విషయం పెట్టినది చెప్తానవా పీటర్ గాని కోసం నువ్వు మాత్రం పైకి పోలేవా నా ప్రొడ్డగా బొంగ ఎవడు వాడు ఒక పెద్ద సైకో పెద్ద సైకో 2 అయిపోతున్నావు ఎవరు నిదానం ఎక్కుతుంది అది నాకు అది కూడా కట్ చేయి మరి లెగ్ పీస్ అంతా ఊపి నీ అమ్మ విషం పెట్టిండి దాంట్లో కూడా లెగ్ పీస్ మొత్తం తీసుకోసారి లెగ్ పీస్ ఓపెన్ చేయదు లెగ్ పీస్ తీసుకో మళ్ళా వాడు స్పెషల్గా విషం మూసిందే లెగ్ పీస్ కట్ట అది లెగ్ పీస్ మొత్తం నీకేమైనా ఉందో ఎట్లా తీసుకొస్తావు అంత బిర్యానీ విషం పెట్టినది ఎట్లా సంపాలనిపిస్తుంది నీకేమన్నా అయితే పద్దే అంటే ఇంట్లో వాళ్ళ కోసం ఎవరు తెచ్చినా నేను తెచ్చిన ఇంట్లో వాళ్ళ కోసము అంటే ఒకటే కదా తెచ్చినది ఆ ఒకటి నువ్వే అంతా నేను పిలిచినా నేను పిలిచలే కదా నేను రారా అని నువ్వు మళ్ళీ కేంద్ర తినిపించావు నువ్వు వచ్చినావు కూర్చున్నావు తిన్నావు పీటర్ గానికి నీకేమైనా రుణం ఉందేమో తీరిపోతుంది ఎవరు మధ్య ఫిల్టర్ కాడ మళ్ళా ఫిల్టర్ కాదు పీటర్ ఎవరు మధ్య ఫిల్టర్ కాడ మళ్ళా ఫిల్టర్ కాదు పీటర్ నా పదం హాస్పిటల్కి పదం పరా సమ్మనా చచ్చిపోతానా వద్దునా నీకు నాకు ఇంకా చాలా కావాలనా 2 బిర్యానీలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటా అంటే అది ఫ్రీగా ఇస్తాను నేను ఈ కుటుంబం నాకు మాట్లాడి టైం లేదు రా నా ప్లీజ్ నా కొట్టమోడ బతికి సస్తాను ప్రాణం పోతాను మళ్ళా తిని అంటున్నావు మళ్ళా తిని చదువుతురా మళ్ళా మా బతికుంటే బతికినా పీటర్ గారు మిరాకిల్ చేసి నేను బతికిస్తాను కానీ గోపర్ నా కొడుకు మళ్ళీ పడి వాని బిజినెస్ పోయిందని నా మీద నా సాగు వరకు వచ్చింది కదా నువ్వు పీటర్ గారు మిరాకిల్ చేసి నేను బతికిస్తాను కానీ గోపర్ నా కొడుకు మళ్ళీ పడి వాని బిజినెస్ పోయిందని నా మీద నా సాగు వరకు వచ్చింది కదా నువ్వు నువ్వేడు పోయి తెచ్చిపోయినావు నువ్వు ఇంట్లో కొద్దారు వేరా వాడు అమ్ముతాడు ఎట్లా పోతాడు ఫ్రీ అని ఉన్నా కూడా ఎక్కువ మంది లేరు తక్కువ మంది తీసిపోతారు రానా ఎవరు నేను కలిపినా విషయం లేకపోతే పెట్టినావు మొత్తం అంతా తెచ్చి బిర్యానీ నువ్వు ఎట్లా చేస్తావు బిర్యానీ లేక విషయం పోస్తావు అది మెతుకు మిగులితేనే విషం ఇంకా ఎక్కుతుందంట మొత్తం తిని సావు మొత్తం అంత ఊబ్బడి మెతుకు మిగులితేనే విషం ఇంకా ఎక్కుతుందంట మొత్తం తిని సావు మొత్తం అంత ఊబ్బడి పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నిజం చెప్పు సీరియస్గానే ఏమున్నాయి అంత రైస్ అంతా బీక్కొని తినిపడి చెప్తా అమ్మా కానీ ఫాస్ట్గా కానీ లేట్ అవుతుంది హస్బెండ్ నువ్వు ఇంత లేట్ చేస్తే ఇంక నీకే బతకాలని లేదేమో ఎమ్మక కొరుకు మధ్యలోకి తుంచి కొరికి అనిపించుకో త్వరగా కానీ అచ్చిపోవాలనుంది కదా నీకు నిజం చెప్పు బతకాలని నీకు కూడా లేదు తినమ్మ ఏం జీవితం ఇదని చెప్పి ఎంప కొరుకు కంగాడేసి ఇంకా నేను డాక్టర్లు కూడా బతికెళ్ళారు ఎవడన్నా విషం కలిపిందని తెలిసినాక మళ్ళా కూడా తింటాడు ఎమక కొరుకుతాడా ఇంకా నేను డాక్టర్లు కూడా బతికెళ్ళారు ఎవడన్నా విషం కలిపిందని తెలిసినాక మళ్ళా కూడా తింటాడు ఎమక కొరుకుతాడా ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం ఆ ఎమకల్లోనే కదా విషం దూరేది నీ లెగ్ పీస్ కుర్తేంద్రా లెగ్ పీస్ కోసం చచ్చిపోతాను విషం ఉందని చెప్పినా కూడా విషం ఉందన్నా కూడా మరేమ్మా లెగ్ పీస్ కొరుక్కొని తింటాను అంటే నువ్వు ఏమి మురుగాని వానమ్మ నిన్ను కాబట్టి ఎవరి వల్ల కాదు నువ్వు ఇప్పుడు కాబడతాడు మన ఇంట్లో అందరూ నువ్వు నాకు చెప్తే నువ్వు బయలుదేరి ఇంట్లో వాళ్ళని చెప్పి ఏదో హాస్పిటల్కి పిలిచబో కూడా నరికేస్తా
ఫస్ట్ ఇది పట్టుకోబో, ఇదే చూపించింది. ఆయన కూడా పిలుచుకోతా యారు అడ్రస్ చెప్పండి. ఎవరు పీటర్ బిర్యానీ అంటే ఎవరని చెప్తారు పో. నా కొడుకు వాళ్ళంటే ఫస్ట్ ఎందుకు పిలుచుకోండి. పేరు మార్చినా చూడు, బ్రిటిష్ బిర్యానీ అని పెట్టినారు ఇప్పుడు. చూపిస్తాను ఆవిడకంతా ఓ చూపి, తగ్గద్దు, బ్రిటిష్ బిర్యానీ పగిలిపోల్లా. A few moments later. యాడ చెప్పరా బిరిగి నాకు భయం అవుతుంది. వాళ్ళు ఇంట్లో వాడు ఎవరు రానన్నా నిజం రాన యాడ చెప్పరా బిరిగి నాకు భయం అవుతుంది. వాళ్ళు ఇంట్లో వాడు ఎవరు రానన్నా నిజం రాన ప్లీజ్ నా చచ్చిపోతాను రానా. బ్రిటిష్ బిర్యానీ అని కొట్టినామంటే యాడని వస్తుంది, అర్థమైందా? ఎక్కడ వెళ్ళిపోతాయి రానా. చూడు, వాళ్ళ షాప్కి ఎందుకు పోరు తెలుసా? ఈ బ్రిటిష్ని నమ్మే వాళ్ళు, బ్రిటిష్ బుద్ధి నా కొడుకులు, బ్రిటిష్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పటికైనా చంపుతారు. నాకు లేదు, అది నీకు లేదు, కానీ ఉండే వాళ్ళకి ఉంది కదా. అందుకు బ్రిటిష్ బిర్యానీలకి, బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పోద్దు. నేనేం పెద్ద మనుషులు పట్టబో, కార్లో పిలిచబోతారు, పో ఇంటికాడి పో. వాళ్ళు ఎవరు వేరే పవన్ గారు పట్టబో. వాళ్ళు లేడు ఆడిపోయిన పవన్ ఆడిపోయినాడు అని ఇచ్చేది రానా. భయం అవుతుంది నాకు, గుండెగా చూడట్లు కొట్టుకుంటుందో. రైట్ ఉండేది, స్పీడ్ ఎక్కింది గుండె. రైట్ ఉండేది, స్పీడ్ ఎక్కింది గుండె. ఆను బతకావు, ఆను బతకావు, బతికే ఛాన్స్ లేదు. కళ్ళలే విషం ఎక్కింది, కళ్ళలే విషం ఎక్కింది. నీకేం బుద్ధి లేదా? నీకే కళ్ళు మూసుకో, అడి వేద్దరు కళ్ళు తెరసద్దు. నేను డాక్టర్ ఉన్నాడు అన్నప్పుడు ఒకటి తెలుసు. పొర్రపాటుగా నువ్వు కన్ను తెరిచినా కూడా విషానికి చచ్చిపోతావు. కళ్ళు తెరసద్దు. పొర్రపాటుగా నువ్వు కన్ను తెరిచినా కూడా విషానికి చచ్చిపోతావు. కళ్ళు తెరసద్దు. నేను పిలిచబోతాను, పదంప. అమ్మాయి ఏం పంచాయతీ, ఏం చిల్లరే వరాలు. ఎవడురా నీకు బ్రిటిష్ బిర్యానీ తినమండి? ఏ పా, కళ్ళు తెరసద్దు, పదా మెల్లిగా ఉన్నది చూసుకో, కూర్చుకో.